ఫ్రెండ్స్, ఇది మన మిద్దె తోటలో వచ్చిన పసుపు అండి. పసుపత్తి పండించేసాము, కాపత్తి వచ్చేసింది, కోసేసాం. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి, మన ఇంట్లోనే ఎట్లా పొడి చేయాలి అనేది ఇవాళ వీడియో అండి. ఫస్ట్ నేను ఇలా తురిమేస్తున్నానండి. చాలా మంది అయితే బాయిల్ చేస్తుంటారు. బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. అందుకే నేను ఇలా తురిమేస్తున్నాను. లేకపోతే చిన్న చిన్న పీసులు కూడా మనం కట్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇలా తురిమేసిన దాన్ని మనము నీరెండలో పెట్టేసి ఎండబెట్టేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఎట్లా మనకు మార్చి కాబట్టి ఎండకు 2-3 డేస్ ఉంచితే మనకు నీరెండలోనే ఎండిపోతుందండి. ఎండకు పెడితే అందులో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్ని మనకు వేస్ట్ అయిపోతాయి. చాలా ఈజీ అండి. ఇలా తురిమేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే మనకు పొడి అయితే వచ్చేస్తుంది. ఇలా మిక్సీలో ఒక రౌండ్ వేసాను అంతే అండి. ఈజీగా అయితే గ్రైండ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చిన్నగా అయితే తురిమేసాం కాబట్టి పలుకులు కూడా రాలేదు చూడండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేసాం. ఆర్గానిక్గా గ్రో చేసుకున్న పసుపు అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.